ఇప్పటికే అనేక సిబ్బంది కూడా ఇక్కడ సమసిద్ధంగా ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా మీటింగ్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎగ్జాక్ట్లీ 6:30 అవుతుంది. ఇంకొక గంటన్నరలో పోలింగ్కి సంబంధించిన ఓట్ల లెక్కలు అయితే ప్రస్తుతం అయితే జరగబోతుంది. నెక్స్ట్ 1.5 అవర్లో ఓటింగ్ కౌంటింగ్ అయితే ప్రధానంగా జరగబోతుంది. మరోవైపు చూడాలి, 3 పార్టీలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము గెలుస్తామంటూ కూడా సవాళ్ళు విసురుకున్న సిచ్యువేషన్. కానీ ఈ రిజల్ట్ మాత్రం ఎవరి వైపు ఉండబోతుంది అనేది కూడా మరి కొద్దిసేపట్లో అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఏ పార్టీ గెలిచినా కూడా హైదరాబాద్లో మరి ఎంత బలం చేకూరుతుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే ఒక్కసారి బందోబస్తు చూస్తే కూడా భారీ బందోబస్తు పైన కూడా ఒక్కసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. మహిళలతో పాటు అనేక మంది విమెన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా భారీగా ఉన్నారు. ఒకవైపు ముందుగా బ్యాలెట్ ఓట్స్లని అయితే ప్రస్తుతం స్టార్ట్ చేస్తారు. షేక్పేట నుంచి అయితే ఓటింగ్ కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మేము గెలుస్తామంటూ కూడా సవాలు విసురుకున్నారు. ఈవీఎం బాక్సెస్ కూడా అంతా కూడా ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ చేస్తారు. మరికొద్దిసేపట్లో ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరు అవుతారు అనేది మరికొద్ది అవర్స్లో అయితే ప్రస్తుతం తెలుస్తుంది. నెక్స్ట్ 1.5 అవర్లో కూడా ప్రధానంగా కౌంటింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ పోలీసులు, లాఠీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అది ఎగ్జాక్ట్ గా యూసఫ్ గూడ మెట్రో స్టేషన్ కిందే ఉండేటువంటి ప్రాంతం. సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఒకసారి ఆ రోడ్డు ఏమైనా డైవర్ట్ చేశారా? అటుగా వెళ్ళేటువంటి వాహనాలు ఏమైనా డైవర్షన్ జరిగిందా? ఎందుకంటే అక్కడ దగ్గరలో సమీపంగా యూటర్న్ కూడా ఉంది. సో ఎక్కువగా నార్మల్ టైమ్స్లోనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్. సో అటువంటిది ఈరోజు కౌంటింగ్ కేంద్రం చాలా పెద్ద మొత్తంలో పార్టీ నేతలు అక్కడే ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు ఎటువంటి ఫలితం వస్తుందనేది. ఒకసారి ఏర్పాట్ల నుంచి ఆ పోలీస్ బందోబస్తు వరకు అది పూర్తిగా వ్యూ చూపించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. దాదాపు 150 పైన కానిస్టేబుల్, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా లోపడున్న పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది మరికొద్దిసేపట్లో అవర్స్లో తెలుస్తుంది. ఒక్కసారి ఎలక్షన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ప్రధానంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ట్రాఫిక్ అనేది యూటర్న్ అక్కడనే ఉంటుంది కాబట్టి ఆ యూటర్న్ కూడా ప్రస్తుతం క్లోజ్ చేయకపోయినా కూడా అక్కడ ట్రాఫిక్ సిబ్బంది మాత్రం అలర్ట్లో ఉన్నారు. 2 వైపులా అంటే దాదాపు ఈ ఏరియా అంతా కూడా పోలీసుల సర్వేలెన్స్లో మానిటర్ చేస్తున్నారని ప్రధానంగా అయితే తెలుస్తుంది.